నమస్తే, నేను సిరి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే బియ్యం మాఫియా ఏదైతే రేషన్ బియ్యం ఉందో ఆ బియ్యం మాఫియా గురించి మనం మాట్లాడుకుందాం అంతా అయిపోయింది. అయితే దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఇంకొక వార్త కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అదే తనకున్న రొయ్యల ఫ్యాక్టరీ. సో దీనికి సంబంధించి అసలు ఈ రొయ్యల ఫ్యాక్టరీ ఏంటి, దీని నుంచి వచ్చే వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం, వాయు కాలుష్యం అవుతుంది, మరి ఏం జరుగుతుంది, మరి దీన్ని కూడా సీజ్ చేసే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ఏదైతే మనము రేషన్ బియ్యం మాఫియా పోర్టు నుంచి వెళ్ళి వేరే కంట్రీస్కి బియ్యం సరఫరా చేసే దాని మీద మనం మాట్లాడుకున్నాం. అది ఇంకా అసలు ఒక కొలిక్కి రాలేదు. మళ్ళీ ఆ లోపే ఇంకొక ఫ్యాక్టరీ గురించి, అది కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదే రొయ్యల ఫ్యాక్టరీ అని, దాని నుంచి వెళ్ళి బయటికి అంటే ఏదైతే వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం, వాయు కాలుష్యం అవుతుంది, మరి దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ ఫ్యాక్టరీని కూడా మరి సీజ్ చేసే అవకాశం ఉందా లేదా సార్? అసలు ఏంటంటారు? సో ఇప్పుడు ఒకటమ్మా, సీజ్ చేస్తారో లేదో అన్నది చూస్తే ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయింది. ఏదేమైనా కూడా ఈ విధంగా తను బినామీ బిల్లులతోటి అలాగే బినామీ మిల్లులతోటి ఏ విధంగా అయితే ఈ రేషన్ యొక్క బియ్యాన్ని వాళ్ళు విదేశాలకు తరలించారని చూస్తే మీరు ఆ సార్టెక్స్ అని మెషిన్ ఉంటుందమ్మా. అంటే అది ఏంటంటే అది నీట్గా మనం ఎంతవరకు పాలిష్ కావాలి, ఎంత తెల్లగా రావాలంటే కూడా అది పాలిష్ చేస్తుంది. అంతా ఆటోమేటిక్ కంట్రోల్ మెషిన్ అనమాట. అది ఐ థింక్ జర్మనీ మెషినరీ. అది రైస్ మిల్లులో ఈ సార్టెక్స్ అనేది ఐ థింక్ జర్మనీ మెషినరీ, నాకున్న అనుభవం ప్రకారం. అదేవిధంగా ఈ రాళ్ళు ఇట్లన్నిటిని కూడా అది మొత్తం అన్నిటిని కూడా స్మాష్ చేసేస్తుంది. మరి ఏదైతే లేజర్తో ఎలాగైతే ట్రీట్మెంట్ చేస్తారో అలాగే ఒక లేజర్ లాంటిది పంపించి ఎక్కడెక్కడ రాళ్ళు ఉంటే బియ్యంలో రాళ్ళను కూడా అది స్మాష్ చేస్తుంది ఈ సార్టెక్స్ మెషిన్. సో లేటెస్ట్ టెక్నాలజీ, అంటే రైస్ మిల్లోనే కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. సో మళ్ళీ బియ్యం ఏరుకోవడం ఇవన్నీ లేకుండా కూడా ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీలో అన్ని పద్ధతిగా ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మెషిన్ చాలా సూటబుల్ మెషిన్ అది. సో తనకున్న బినామీ మిల్లులతోటి ఇవన్నీ కూడా సార్టెక్స్లో ఏదైతే ఇప్పుడు రేషన్ బియ్యం ఉందో దాన్ని ఆ విధంగా పాలిష్ చేసేసి, అంటే గుర్తుపట్టకుండా ఇది రేషన్ బియ్యం అనే గుర్తుపట్టుకోకుండా ఆ విధంగా కూడా విదేశాలకు తరలించేసాడని కూడా లోకల్గా కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. రెండవది మీరు చెప్పినట్టుగా ఏదైతే అతనికి ఉన్న ఈ రొయ్యల ఫ్యాక్టరీలు అవి కూడా ఉన్నాయి కదా, ఈ రొయ్యల ఫ్యాక్టరీలు ఏమవుతుందంటే చాలా పొల్యూషన్ అమ్మది. ల్యాండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అలా ఆ దరిదాపులకు వెళ్తుంటే అవన్నీ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది చాలా విపరీతంగా. సో యాక్చువల్గా ఏంటంటే ఎఫ్లెంట్ సిస్టమ్ అంటారు, వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ అంటారు. అవన్నీ పెట్టుకుని వచ్చే వ్యర్థాల వాటర్ అన్నీ కూడా ట్రీట్మెంట్ చేసి బయటకు వదలాలి. ఎందుకంటే అవి ఏమైనా పశువులు తాగినా లేకపోతే మనుషులు తాగినా లేకపోతే భూమిలో ఇంకిపోయినా కూడా అదంతా కూడా ఈ యొక్క వ్యర్థాలు అలా డైరెక్ట్గా వదిలేస్తే ఏంటంటే అదంతా కూడా పొల్యూట్ అయిపోద్ది. అంటే మిగతా జలాలు కూడా పొల్యూట్ అయిపోతాయి. ఈ వాటర్ వెళ్ళి వేరే ఎక్కడ వాటర్లో కలిసినా లేకపోతే భూగర్భ జలాలతో కలిసినా కూడా ఆ వాటర్ అంతా కూడా విషతుల్యం అయిపోద్ది. ప్లస్ దాన్ని మనం సేకరించలేము, తాగలేము, సాగునీరుకి వండుకోం, సాగునీరుకి కానీ తాగునీరుకి వాడుకోలేం, లేకపోతే మన స్నానాలకు కూడా వాడుకోలేము. ఒళ్ళంతా దురదలు రావడం, లేకపోతే ఇచ్చింగ్ రావడం, స్కిన్ డిసీజెస్, ఇలా రకరకాలు ఉంటాయి. సో ఆ విధంగా చాలా సంవత్సరాలుగా అతను ఆ దందా కానిస్తూ ఉన్నాడు. ఏదో మేనేజ్ చేసి, సిస్టాన్ని మేనేజ్ చేసి, అధికారులను చేసి, పొల్యూషన్ కంట్రోల్ కూడా వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకుని వస్తున్నాడు. సో ఇక గత 5 ఏళ్ళుగా చూసుకుంటే వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఏ పొల్యూషన్ కంట్రోల్ అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడడానికి సాహసం చేయకుండానే అతను తన అధికార బలాన్ని, తన ధన బలాన్నితో తను నెక్కుంటూ వచ్చాడు. అంటే ఎప్పుడైతే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే బాబు గారిని వీళ్ళందరినీ దుర్భాషలు ఆడారు, డెఫినెట్గా ప్రభుత్వం మారితే మన మీద బలమైన యాక్షన్ ఉంటుంది, డెఫినెట్గా మన మీద చర్యలు తీసుకుంటారు. మనం ఇంత అవినీతికి, ఇంత అక్రమాలకి పాల్పడ్డాం కాబట్టి, వైలేషన్ ఆఫ్ రూల్స్ కాబట్టి అని చెప్పి అతను వైఖరి చూస్తే ముందుగానే సర్దేసుకున్నట్టుగానే ఉంది వ్యవహార శైలి. ఏదైతే ఆ బినామీ మిల్స్ ఉన్నాయో వీళ్ళ బినామీల్ని వీళ్ళందరినీ కూడా సెటరేట్ చేసుకుని ఆ మిల్స్ అన్నీ కూడా అమ్మేసేసి ప్రస్తుతానికి ఏ దందా చేయకుండా కాముగా కూర్చున్నాడు. అంటే ఏదైతే సంపాదించిన అక్రమ సంపాదన ఉందో అది ఎక్కడెక్కడ రూటింగ్ చేసుకోవాలో చేసుకుని ఏమీ చేయట్లేదు అతను. ఈవెన్ చాలామంది చెప్పేది ఏంటంటే ఆ యొక్క ఏదైతే ఇప్పుడు ఆ రొయ్యల ఇది ఉందో దాంట్లో కూడా యాక్టివిటీ ఏం జరగట్లేదు, అక్కడ కూడా రొయ్యలు కానీ లేకపోతే అక్కడ కూడా సరుకు కూడా ఏమి లేదు, అవి కూడా ఖాళీగానే పెట్టుకున్నాడు అంటారు. అంటే ఏదైనా చర్యలు తీసుకోవడానికి అక్కడ ఏదైనా దొరికితే కదా మనకు ఆధారాలు. ఇటు రైస్ మిల్లు దొరకకుండానేమో బినామీ మిల్స్ అన్నిటిని అమ్మేశాడు. సో అక్కడ కూడా రైస్ ఏమీ సరుకు లేదు, మొత్తం ఉన్నదంతా క్లియర్ చేశారు.
అలాగే ఈ యొక్క ఏదైతే రొయ్యల చెరువులు ఉన్నాయో లేకపోతే ఈ రొయ్యల ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఉందో అక్కడ కూడా ఎక్కడ సరుకు లేదు, రొయ్యలు లేవు. సో కాబట్టి తను అనుకునేది ఏంటంటే ఈ విధంగా మనం చేస్తే మనల్ని ఏమీ చేయలేరు, ఎందుకంటే మనల్ని ఎలాగో టార్గెట్ చేస్తారు మనం మాట్లాడిన మాటలకి, మనం చేసిన చేతలకి, చేసిన తప్పుడు పనులకి అని చెప్పి బహుశా ముందుగానే జాగ్రత్త పడినట్టుగానే వ్యవహార శైలి కనపడుతుంది. ఏదేమైనా ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కూడా అంత ఈజీగా అతను వదిలిపెట్టాలనే ఆలోచనలో కూడా లేదు. ప్రస్తుతానికి ఆధారాలు లేకపోవచ్చు, ప్రస్తుతానికి రైస్ మిల్లులో రైస్ లేకపోవచ్చు, ప్రస్తుతానికి గుడాంలో రైస్ లేకపోవచ్చు, ప్రస్తుతానికి అదే రొయ్యల చెరువులు లేకపోతే ప్రస్తుతానికి ఆక్వా ఇండస్ట్రీని రన్ చేయకపోవచ్చు, కానీ గతంలో చేసినట్టుగా ఉంది కదా, అన్ని రికార్డ్స్ తీస్తారు కదా. సో ప్రతిదీ ఎక్స్పోర్ట్ అంటే పెద్దానికి రికార్డు ఉండాలి కదా. ఖచ్చితంగా. సో దాని ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ ఉమ్మడి ప్రభుత్వం సంసిద్ధమైనట్టుగా కూడా కనిపిస్తుంది. చూద్దాం మరి ఈ ప్రభుత్వం ఎంతవరకు సక్సీడ్ అవుతుంది, ఎంతవరకు తన అవినీతి బాగోతాన్ని, అవినీతి చిట్టాన్ని బయట పెడతారన్నది కూడా మనం వేచి చూడాలి. ఏదేమైనా జరిగిందవుతే పెద్ద స్కామ్సే, దాంట్లో నో డౌట్. కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్స్ జరిగినాయి. పూర్తిగా సివిల్ సప్లైస్ ఈ యొక్క కోసం కేటాయించిన బియ్యాన్ని వీళ్ళందరూ కూడా దొడ్డిదారున అన్ని ఆఫ్రికన్ కంట్రీస్కి పంపించడం జరిగింది. తద్వారా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి పేరుకి ఇవ్వడానికి రూపాయి అని ఇస్తున్నా కూడా అది దాని కాస్టింగ్ చూస్తే ₹42.50 పడుతుంది గవర్నమెంట్కి. సో అంత భారాన్ని మోసుకుంటూ దగ్గర దగ్గర ₹41.50 నష్టానికి వ్యాపారం చేస్తుంది గవర్నమెంట్. పేదలకి కడుపు నిండా తిని పెట్టాలనే ఒక సదుద్దేశంతో. సో ఆ బియ్యాన్ని అంతటి కూడా సివిల్ సప్లైస్ మినిస్టరు అలాగే ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ అధికారులు వీళ్ళు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కొమ్మక్కయి సో ఈ కొన్ని రైస్ మిల్స్తో పాటు కూడా సిండికేట్గా ఏర్పడి సో వాళ్ళు వీళ్ళన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకున్న రైస్ని తీసుకెళ్ళి ఏదైతే ఈ పీడిఎఫ్ ఉందో ఈ ప్రీ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ పీడిఎస్ రైస్ ఉందో దీన్ని మళ్ళీ ఆ సార్టెక్స్ మెషిన్ ద్వారా మళ్ళీ ఫైన్ పాలిష్ పెట్టి అన్నీ చేసి విదేశాలకు అవుతే తరలించేయడం జరిగింది. మరి చూద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగానే ఉన్నారు. మొన్న ఏదో సీజ్ ద షిప్ అని అడిగినా అంటే దీనికి సంబంధించింది అది కూడా ఇతనికి సంబంధించింది కాబట్టి మరి నిన్న కూడా మరి క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ప్రధానంగా 3 విషయాల మీద జరిగింది నిన్న. క్యాబినెట్ కాదు, నిన్న పవన్ కళ్యాణ్ గారికి బాబు గారికి నిన్న లంచ్ తర్వాత మీటింగ్ జరిగింది. ప్రధానంగా 3 అంశాల మీద మీటింగ్ అన్నారు. ఒకటి రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడం, అలాగే ఏదైతే ఇంకా నామినేటెడ్ పోస్టులు ఇంకా 89-90 నామినేటెడ్ పోస్టులు వెలువడించవలసి ఉంది కాబట్టి వాటి మీద చర్చ జరిగింది. అలాగే ప్రధానంగా ఈ కాకినాడ పోర్టు గురించి ఈ స్మగ్లింగ్ వ్యవహారం మీద కూడా జరిగింది అంటున్నారు. మరి ఏం మాట్లాడుకున్నారో ఏమి నిర్ణయం తీసుకున్నారో తెలియదు. చూద్దాం. డెఫినెట్గా మంచి జరగాలి. డెఫినెట్గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఈ విషయంలో దోషిగా నిలబెట్టాలి, శిక్షించాలి. శిక్షించడమే కాకుండా ఏదైతే ఇంత దోపిడీ జరిగిందో ఈ ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించిన ధనం దుర్వినియోగం అయింది కాబట్టి ఈ పీడిఎస్ ద్వారా. సో డెఫినెట్గా ఆ చర్యగా మరి ఉమ్మడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చేస్తుందని ఆశిద్దాం. మరి అంటే ఇప్పటివరకు సార్ ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వస్తున్నా కూడా ఎందుకు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు? అంటే దీని నుంచి మనం తప్పించుకోవాలని ఆ వ్యూహాలు ఏమన్నా రచిస్తున్నారు అనుకోవచ్చా మనం? ఎవరమ్మా? ఈ ద్వారంపూడి ఇప్పుడు ఏదైతే చంద్రశేఖర్ ఉన్నారో ఆయన ఇప్పుడు ఇంతవరకు ఏం మాట్లాడలేదు. అంటే ఆ సీజ్ షిప్ అన్న తర్వాత కూడా అది షిప్ నాదా కాదా, అది నాది కాదని కూడా తను చెప్పడం జరగలేదు. మరి ఇప్పుడు దీని వెనకాల మన కథ నడిపిస్తున్నారా? ఇది నాది కాదని చెప్పడానికి ఏమన్నా తప్పు మాది కాదని చెప్పడానికి? అంతే కదమ్మా. ఇప్పుడు ఏదో ఒక ఆలోచన లేకుండా అంటూ ఉండదు, ఎలా బయటపడాలని ఆలోచన ఉంటుంది. దానికోసమే ముందు జాగ్రత్తగానే అన్ని సర్దుకున్నాడని కూడా లోకల్గా ఉన్నవాళ్ళు కూడా చెబుతున్నారు కదా. ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా ఆల్రెడీ ఈ యొక్క రైస్ కానీ లేకపోతే ఈ అక్వాకు సంబంధించిన రొయ్యల సరుకు కూడా లేకుండా ఫ్యాక్టరీలో అన్నీ ఖాళీగా పెట్టుకున్నాడు అంటున్నారు. సో మరి ఏదేమైనా కూడా గతంలో చేసినట్టు ఉంటుంది, రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా షిప్మెంట్ ఇతర దేశాల్లో చేస్తుంటే పెద్దానికి రికార్డు మెయింటైన్ చేస్తారు కాబట్టి. సో మరి ఈ ప్రభుత్వం ఎంత ఎఫెక్టివ్గా వాటిని సేకరిస్తుంది, ఆ సేకరించిన ఆధారాలతో అతను ఏ విధంగా శిక్షిస్తుంది, ప్లస్ ఈ రికవరీ ఏం చేస్తారు, ఇంత దోచుకున్నాడు కాబట్టి ఈ సంపదను మళ్ళీ ఎలా ఖజానాకి రికవరీ చేస్తారా లేదా ఇవన్నీ కూడా మనం చూడవలసిన బాధ ఉంది. మరి చూద్దాం ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో, ఎంతవరకు ఇది వాళ్ళు ఇతన్ని దోషిగా నిలబెడతారో చూద్దాం. మరి ప్రస్తుతానికి అయితే చిత్తశుద్ధిగా ఉన్నట్టుగానే కూటమి ప్రభుత్వం, కూటమి నాయకుల యొక్క చర్యలు చూస్తారా కనిపిస్తుంది.
సో మీరు చెప్పినట్టుగా ఓ పక్కన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా చాలా గుమ్మనంగా అసలు వీళ్ళు ఎంత తర్జన భర్జనలు పడుతున్నా కూడా ఎక్కడా కూడా అతను తొనకుండా వెనక్కుండా ఉన్నాడు. మరి అతని ధైర్యం ఏంటో కూడా చూడాలి. సో ముందే కోయిలు కూసిందనే విధంగా ఎందుకు మనం అవసరపడటం ఎందుకని చెప్పి కాముగా వెయిట్ అండ్ సీ చూస్తున్నాడా, లేదు ఆధారం లేకుండా చేశానని మనోధైర్యంతో లేకపోతే మనోనిబ్బరంతో అతను సమన్వయం పాటిస్తున్నాడా, ఏదేమైనా చూద్దాం తొందరలోనే. రైట్. దోషి అనేది అది నిర్దోషిగా నిరూపించుకుంటాడా, అది దోషిగా అతను కరడాలకు వెళ్తాడు అన్నది కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు ఏ విధంగా తీసుకుంటుంది ఏంటన్నది కూడా ఇంకా మనకి కాలక్రమంలో అదంతా బయటకు వస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.